కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన పౌరాణిక కథను వినిపించబోతున్నాను. అదేమిటి అంటే వరూధిని ప్రవరాఖ్యుల కథ. ఈరోజు ఈ కథను నేను ఎంచుకోవటానికి ప్రేరణ ఎవరంటే మన కథావాణి అభిమాన శ్రోత అయిన శ్రీమతి పూలతోట నాగలక్ష్మీరెడ్డి గారు. వారు నా వేరే కథలకు కామెంట్స్ని పంపిస్తున్న సందర్భంలో ఈ పౌరాణిక కథను పదే పదే ప్రశంసించటంతో నాకు దీని మీద రాయాలన్న ఆసక్తి కలిగింది. అందుకని ముందుగా వారికి కృతజ్ఞతలు తెలిపి ఆ తర్వాత కథలోకి ప్రవేశిస్తాను. కథలోకి వెళ్ళబోయే ముందు క్లుప్తంగా కవి పరిచయం, కథ గురించిన పూర్వకథ ముందుగా తెలుసుకుందాం. ఆంధ్ర సాహిత్య చరిత్రలో కావ్యయుగం ముగిసిన తర్వాత 18వ శతాబ్దిలో ప్రబంధ యుగం అని ఒకటి వచ్చింది. ప్రకృష్టమైన బంధము కలది ప్రబంధము అన్నది ప్రబంధానికి నిర్వచనం. ఈ ప్రబంధాలలో అష్టాదశ వర్ణనలు పేర 18 రకాల వర్ణనలు ఉంటాయి. కథ ఎక్కువగా శృంగార రస ప్రధానమైనదై ఉంటుంది. వీటిలో కావ్య నాయకుల కన్నా నాయికలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందుకే అందంగా ఉన్న ఆడవాళ్లను ప్రబంధ నాయికలా ఉంది అని అంటారు. అయితే ప్రబంధ నాయికలు రూప లావణ్యాలు కలవాళ్లే కాక శృంగార హావభావ ప్రదర్శనలో కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నవాళ్ళు. ఇలాంటివి ఎన్నో ప్రబంధాలు ఉన్నాయి. అందులో ఈరోజు మన అంశం పరిధిలోకి వచ్చేది అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర అనే ప్రబంధం. ఈ ప్రబంధంలోని విశేషం ఏమిటంటే ప్రబంధ ప్రక్రియలో ఇది మొట్టమొదటి ప్రబంధం. స్వారోచిష మనుసంభవం దీనికి ఆధారం. మొట్టమొదటి మానవులుగా చెప్పబడే మనువు, స్వారోచిష మనువుల వంశచరిత్ర ఇది. ఇందులో 2వ మన్వంతరం వాడైన స్వారోచిషుడు ఈ కథానాయిక అయిన వరూధిని కొడుకు కనుక ప్రారంభంలోనే ఈమె కథ వస్తుంది. అయితే 6 ఆశ్వాసాల మనుచరిత్రలో 3 ఆశ్వాసాలు ఈ వరూధిని ప్రవరాఖ్యుల గురించే ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడైన అల్లసాని పెద్దన ఆయన ఆదేశం మేరకే ఈ ప్రబంధాన్ని రచించాడని అంటారు. కళలంటే ఇష్టపడే రాయలకు అల్లసాని పెద్దన అంటే చాలా ఇష్టం, గౌరవం. కనుకనే ఆయన కవితా వైభవాన్ని మెచ్చి స్వయంగా తన చేతులతో ఆయన కాలికి గండపెండేరం తొడిగి ఆయన ఎక్కిన పల్లకీని తన భుజం మీద మోసి ఆంధ్ర కవితా పితామహ అన్న బిరుదును ఇచ్చి అంతగా ఆదరించాడు. పెద్దన వలె కవిత చెప్పిన పెద్దన వలె అని, అల్లసాని వాణి అల్లిక జిగిబిగి అని సాహితీ ప్రశంసలు పండిత లోకం నుంచి ఆ మహాకవికి దక్కాయంటే ఆయన గురించి అంతకన్నా ప్రత్యేకంగా ఇంకా చెప్పేది ఏమీ ఉండదు. అయితే ఈ మనుచరిత్ర ప్రబంధంలోని ప్రత్యేకతలు ఏమిటంటే అన్ని శృంగార కావ్యాలలో మనం కథానాయకుడు నాయికను చూసి ఆమె అందచందాలను ప్రశంసించటం, ఆ రూప లావణ్యాలకు ముగ్ధుడై ఆమెను ప్రేమించి ఆమెతో పొందును కోరుకోవటం అన్నది తరచూ చదువుతూ వింటూ ఉంటాం. కానీ ఇందులో కావ్యనాయిక అయిన వరూధిని ప్రవరుణ్ణి అందానికి ముగ్ధుడై అతన్ని ప్రేమించి అతని పొందును కోరుకుంటూ వివసురాలై మన్మథ తాపానికి గురవుతుంది. చివరికి అతనితో తిరస్కరించబడుతుంది. ఇలాంటి సున్నితమైన కథాంశాన్ని ఎక్కడా ఔచిత్యం చెడకుండా, వరూధిని శీలానికి మచ్చ రాకుండా చాలా జాగ్రత్తగా కత్తి మీద సాము అన్నట్టుగా తీర్చిదిద్దుతూ వచ్చాడు అల్లసాని పెద్దన. అందులోని పద్యాలు మాటలు చదువుతుంటే వరూధిని పాత్ర మీద పఠితులకు జాలి కలుగుతుందే కానీ ఒక స్త్రీ అయి ఉండి ఈమె ఏమిటి ఇలా అని అనిపించదు. వరూధిని అందాల రాశి, దివి నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరస శిరోమణి. మాటల్లో, రూప లావణ్య ప్రదర్శనలో, వయ్యారాలు వలికించటంలో జాణ నెరజాణ. స్వర్గసుఖాలంటే
శృంగార అనుభవం మాత్రమే అన్నంత భోగేచ్ఛ కలిగిన అదే జీవితేచ్ఛ అనుకునే దివ్య కాంత. దీనికి తోడు మన్మధుణ్ణే తలదన్నేంతటి అందగాడైన ప్రవరాఖ్యుడు అనుకోకుండా ఎదురుపడ్డాడు కనుక అతని మీద మనసును పారేసుకుంది. అయినా అందులో తప్పేముంది అన్నంత దివ్యంగా ఆ పాత్రను తీర్చిదిద్దాడు పెద్దన. అది ఏమిటి, ఎలా అన్నది తెలుసుకోవాలంటే మనం కథలోకి ప్రవేశించాలి. పూర్వం ఆర్యావర్త దేశంలో వరుణా నదీ తీరంలో అరుణాస్పదపురం అనే పెద్ద పట్టణం ఉంది. అలాంటి పట్టణంలో ప్రవరుడు అనే బ్రాహ్మణుడు నివాసం ఉంటున్నాడు. ఆయన చాలా అందగాడు, వేదాధ్యయన పండితుడు, నిత్యాగ్నిహోత్రుడు, అతిథి అభ్యాగతులను ఆదరించి సత్కారాలు చేసే గృహస్థు. ఆ రోజుల్లో గృహస్థుల విధి ప్రధానంగా అదే అయి ఉండేది. సిద్ధులు, సాధ్యులు, సన్యాసులు, మునులు వంటి వాళ్ళందరూ ఎటు నుంచి ఎటో ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో గృహస్థుల ఇళ్లలోనే ఆగి బస చేసి సేద తీరి భోజనం చేసి వెళ్ళేవారు. సన్యాసులు, బ్రాహ్మణులు భిక్షాటన చేస్తూ గుమ్మం ముందుకు వచ్చి భిక్షాన్ దేహి అని అడిగితే ఆదరంగా భిక్ష పెట్టి పంపేవారు. అందుకే గృహస్థును గృహమేది అని అంటారు. గృహస్థు ధర్మమే అది. ప్రవరుని భార్య అయిన సోమిదమ్మ కూడా భర్తకు తగిన భార్య. భార్య సహకారం లేకుండా బ్రాహ్మణుడు వైదిక కర్మలను సక్రమంగా నిర్వర్తించలేడు. గృహలక్ష్మి పక్కన ఉంటేనే గృహమేది ఏ గృహస్థు ధర్మాన్ని అయినా సంప్రదాయబద్ధంగా శాస్త్ర విధితో నెరవేర్చగలుగుతాడు. అలా ఆ దంపతులిద్దరూ ఒకరికొకరు తగినవారు. అనుకూలవతి అయిన భార్య సహకారంతో ప్రవరుడు నిశ్చింతగా గృహస్థ జీవితాన్ని గడుపుతున్నాడు. తను ఇంట్లో లేకుంటే వైదిక విధులు, ఆతిథ్యాలు సరిగా జరగవని ఎప్పుడూ ఆ పురాన్ని వదిలి బయటికి వెళ్ళేవాడు కాదు. ప్రవరుని అందాన్ని, గుణగణాలను, భాషా సాహిత్యాల పట్ల ఉన్న ఆసక్తిని, భక్తి తత్పరతను, నిష్ఠాగరిత్వాన్ని చెప్పే ఈ పద్యాన్ని చూడండి. ఆపురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భాషాపర శేషభోగి వివిధాద్వర నిర్మల ధర్మకర్మ దీక్షా పరతంత్రుడు అంబురుహ గర్భ కులాభరణంబు అనారతాధ్యాపన తత్పరుండు ప్రవరాఖ్యుడు అలేఖ్యతను విలాసుడై అన్న ఈ ఒక్క పద్యంలో ప్రవరుని గురించి మొత్తం చెప్పేశాడు కవి. మన్మధుడిలా, చంద్రుడిలా అందమైనవాడు ప్రవరుడు. ఏకపత్ని వ్రతుడు, బ్రాహ్మణ కులానికే ఆభరణం లాంటి వాడు, భాషా పాండిత్యాలలో ఆదిశేషుని పోలినవాడు, జపహోమ యాగాలను నిష్టగా చేసేవాడు, ధర్మకర్మ నిరతుడు, వేదశాస్త్ర జ్ఞానము కలవాడు. అలాంటి ప్రవరుని ఇంటికి ఒకనాడు ఆయుర్వేద వైద్య విద్య తెలిసిన ఒక సిద్ధుడు అతిథిగా వచ్చాడు. ఆ ముని ఎలా ఉన్నాడంటే పిన్న వయస్కుడై ఉన్నాడు. నెత్తిన రాగి రంగులో జటాజూటం మెరుస్తూ ఉంది. మెళ్ళో రుద్రాక్షమాలలు, ఉరమున త్రిపుండ్రకము ధరించి ఉన్నాడు. చేతిలో జింక చర్మం, దండక మండలాలు పట్టుకొని ఉన్నాడు. అలా వచ్చిన అతిథిని ఎదురు వెళ్ళి ఆదరంతో ఆహ్వానించి కాళ్ళు కడిగి భోజనం పెట్టి ఆయన విశ్రమించిన సమయంలో వీవన వీస్తూ కుశల ప్రశ్నలు అడుగుతూ, స్వామి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని మర్యాదగా కుతూహలం ఉట్టిపడే గొంతుతో అడిగాడు. దానికి సమాధానంగా ముని, తీర్థయాత్రలకు వెళ్ళి వస్తున్నాను నాయనా. ఎన్నో పుణ్యనదులు, క్షేత్రాలు, జనపదాలతో పాటు పటీరాచలము, పశ్చిమాచలము, హిమాచలము కూడా తిరిగి వచ్చాను అని అన్నాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు ప్రవరుడు. మీరు చూస్తుంటే పిన్న వయసు వారిలా ఉన్నారు. ఇన్ని క్షేత్రాలు, తీర్థాలు, గిరులు ఇంత తక్కువ సమయంలో ఎలా చూడగలిగారు స్వామి అని తిరిగి ప్రశ్నించాడు. మేము ఔషధ సిద్ధులం కదా, మా దగ్గర పాదలేపనం ఒకటి ఉంటుంది. అది అరికాళ్లకు రాసుకుంటే ఆకాశంలో ఎగురుతూ వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ దిగి
ఆ ప్రదేశాన్ని చూసి మళ్ళీ ఇంకో ప్రదేశానికి అతి తక్కువ సమయంలో ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ వెళ్ళవచ్చు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ప్రవరుడిలో ఎన్నేళ్ల నుంచో ఉన్న తీర్థయాత్ర కాంక్ష బయటికి వచ్చి ఆ పసరును తనకు దయచేయమని, పుణ్యక్షేత్రాలు చూడాలన్న తన చిరకాల కోరికను తీర్చమని కోరాడు. అనగానే అనుటయు రసలింగము నిడు తన వట్రువ ప్రేపసజ్జ దంతపు భరిణన్ నినిచిన ఒక పసరు ఇది ఎది అని చెప్పక పూసే తత్పదాంబుజములకున్. ప్రవరుడు అలా అడగగానే తన భుజాన వేళ్లాడుతున్న ఒక సజ్జలో నుంచి దంతపు భరిణన్ ఒకదాన్ని తీసి అది ఏం పసరు అన్నది చెప్పకుండా అతని పాదాలకు పూశాడు. మందులు అవి వ్యాధులు నయం కావటానికి ఇచ్చేవి అయినా, ఇలా మహత్తలు కలవి అయినా ఇచ్చేవాళ్లకు ఆ మందు పేరు చెప్పకూడదు అన్నది వైద్య సంబంధమైన ఒక ఆర్యోక్తి. చెప్తే ఆ మందు పనిచేయదు అన్న నానుడి కూడా జనంలో ఉంది. అందుకే ఆ విషయం తెలిసినవాడు గనుకనే పసరు ఇది అది అని చెప్పక అన్నాడు కవి ఇక్కడ. ఆ విధంగా ఆ సిద్ధుడు తన కాళ్లకు ఆ పసరు మందును రాయగానే ప్రవరునికి హిమాలయ పర్వతాలు చూడాలన్న కోర్కె మనసులో ఉదయించింది. ఆ మందిడి అతడరిగిన భూమీసురుండరిగే తుహిన భూధర శృంగ శ్యామల కోమల కానన హేమాడ్య దరీజరి నిరీక్షాపేక్షన్. ఆ భూమీసురుడైన ప్రవరాఖ్యుడు మంచుకొండల మీదికి మనోవేగంతో ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ హిమగిరి సొగసులను పెద్దన రచన వైదుష్యంలోని ఒక పద్యంలో మనము చూద్దాం, ఆస్వాదిద్దాం. అటజని కాంచె భూమి సురుడు అంబరచుంబి శిరస్సర ఝరీపటల ముహుర్ముహుర్లుటద భంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. ఇది అల్లసానివాని అల్లిక జిగిబిగి అంటే. దీని భావం ఏమిటి అంటే, మధ్యల మోత వంటి సెలయేళ్ల చప్పుళ్లను విని మేఘధ్వనులు అనుకొని నెమళ్ళు నాట్యం చేయటం మొదలుపెట్టాయి. కొండ చర్యల్లోని చెట్లను అడవి ఏనుగులు కదిలిస్తున్నాయి అన్నది ఈ పద్యంలోని శృంగార వీర రసాల వర్ణన. ఇది హిమగిరి వర్ణనలోని ఒక పద్యం మాత్రమే. అలా హిమవత్పర్వత అందాలను చూస్తూ ప్రవరుడు మైమరిచిపోయి బాహ్యస్పృహను కోల్పోవటంతో మధ్యాహ్నానికి పాదాలకు రాసుకున్న పసరు మంచునీటి తాకిడితో కరిగిపోయింది. అది కరిగిపోతే ఇక అది దాని శక్తిని కోల్పోతుంది. కనుక ఇక ప్రవరుడు ఆకాశ మార్గంలో ఎగురుతూ వేగంగా తన ఇంటికి వెళ్ళలేడు. ఆ విషయాన్ని ఆలస్యంగా గ్రహించాడు ఆ బ్రాహ్మణుడు. నివ్వెరపోయాడు. తన అశ్రద్ధకు తనను తానే నిందించుకున్నాడు. అకలంకౌషధ సత్వమున్ తెలియ మాయా ద్వారకా వంతి కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగములు నే సేవింపక ఉద్దండ గండక వేదండ వరాహ వాహరి ఖడ్గ వ్యాఘ్ర మీ మంచుకొండకున్ రాజెల్లునే బుద్ధిమార్జ జనితాన్ములు కదా శ్రోత్రియుల్. ఈ బ్రాహ్మణులకు కొంచెం బుద్ధిజాడ్యం ఉంటుంది. దానివల్ల పిచ్చివాడలా ప్రవర్తిస్తారు. కాలి పసరు శక్తిని పరీక్షించడం కోసం అన్నట్టు నేను ఈ మంచుకొండకు ఇంత దూరం ఎందుకు వచ్చినట్టు? తీర్థయాత్ర కాంక్ష ఉంటే ఏ గయనో ప్రయాగనో కాశీనో వెళ్ళవచ్చు కదా. క్రూర మృగాలు తిరిగే ఈ హిమాలయాలకు ఎందుకు వచ్చినట్టు అని అనుకున్నాడు. అలా అనుకుంటూ ఉండగా అక్కడ కనుచూపు మేరలో ఒక ఆశ్రమం కనిపించింది. అక్కడ ఎవరైనా తనకు దోవ చూపించేవారు ఉంటారేమోనన్న ఆశతో అటు నడిచాడు. కానీ అక్కడ ఒక యవ్వనవతి అయిన స్త్రీ కనిపించింది. ఆమె ఒంటి మీద నుంచి వస్తున్న కస్తూరి వాసనలు అతని ముక్కుపుటాలను తాకాయి. మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాంద్ర వీటి గంధ స్థగితేతర పరిమళమై మగువ పొలుపు తెలుపు ఒక్క మారుత మొలసన్.
అక్కడ ఒక స్త్రీ ఉంది అని విషయాన్ని తెలుపుతున్నట్టుగా ఒక కస్తూరి పరిమళం అతని ముక్కుపుటాలను తాకింది. ఇప్పుడు ఆ అందాల రాశి వర్ణనను కవి ఎలా చేశాడో వినండి. ఇది మొట్టమొదటిసారి ప్రవరాఖ్యుడు వరూధిని చూసినప్పటి వర్ణన. అతడావాత పరంపరా పరిమళ వ్యాపార లీలన్ జనాన్వితమిచ్చోటని జేరబోయి కనియన్ విద్యుల్లతా విగ్రహన్ శతపత్రేక్షణ చెంచరీక చికురన్ చంద్రాస్యన్ చక్రస్థనిన్ నతనాభిన్ నవలాన్ నొకానొక మరున్నారీ రత్నమున్ చేరబోయి కనియన్. మెరుపుతీగ వంటి శరీరం కలది, 100 రేకులున్న పద్మము వంటి కళ్ళు కలది, 9 వంటి వెంట్రుకలు కలది, చంద్రుని వంటి ముఖము, చక్రవాక పక్షుల లాంటి గుండ్రటి స్తనములు కలది, లోతైన నాభి కలది అయిన ఒక అప్సరస కన్యను, స్త్రీలోకంలో రత్నం లాంటి దానిని వరూధిని చూశాడు ప్రవరాఖ్యుడు. ఇక్కడ వరూధిని వర్ణనను శుభలక్షణాలు కల దేవతా స్త్రీగా వర్ణించాడు పెద్దన. ఇక వరూధినికి ప్రవరాఖ్యుడు ఎలా కనపడ్డాడో అది చూద్దాం. కమ్మని కుందనంబు కసుగందని మేను ఎలదేటి దాటులున్ బమ్మెవబోవందోలు తెగబారెడి వెంట్రుకలు ఇందుబింబమున్ కిమ్మన నీదు మోము గిరిక్రేపుల్ మూపులు కౌను కానరాదు అమ్మక చెల్ల వాని వికచాంబకములు శతపత్ర జైత్రములు. చొక్క బంగారం లాంటి పచ్చటి దేహం, గండు తుమ్మెదలను పారద్రోలి లాంటి తెగ బారెడు జుట్టు కలవాడు, చంద్రబింబం లాంటి మోము కలవాడు, కొండ శిఖరాల్లాంటి భుజాలు కలవాడు, ఉందా లేదా అన్నట్టున్న నడుము కలవాడు, అమ్మక చెల్ల అన్న ఆశ్చర్యార్థకంలో వాడే ఒక పలుకుబడి ఎంత అందగాడో అని చెప్పే సందర్భంలోనిది ఈ మాట. అంతటి అందగాడైన ప్రవరాఖ్యుణ్ణి చూడగానే వరూధిని తొట్రుపాటు పడింది. కాలి అందియలు గల్లుగల్లుమంటూ ఉండగా, లేత నడుము అల్లల్లాడుతుండగా ఒక పూచిన పోక చెట్టు చాటుకు వెళ్ళి దాక్కుంది. అలా దాక్కుని క్రీగంటి చూపులతో ప్రవరుని చూసింది. మరింత ఆశ్చర్యపోయింది. ఎక్కడివాడో, యక్షతనయేందు జయంత వసంత కంతులన్ చక్కదనంబునన్ కెలువజాలెడు వాడు, మహీసురాన్వయం ఎక్కడా, ఈ తను విభవమెక్కడా, ఏలని బంటుగా మరుండక్కన్ ఘనంగా రాదే అకట నన్ను వీడు పరిగ్రహించినన్ అని అనుకుంది. ఎక్కడివాడో, ఎక్కడి నుంచి వచ్చాడో? ఇంద్రుని కొడుకైన జయంతుడు, వసంతుడు, మన్మధుడు కూడా ఇతని అందం ముందు సాటిరారు. ఇతను గనక నన్ను స్వీకరిస్తే మన్మధుని కూడా కాదని పక్కకు పెట్టేయొచ్చు అని అనుకుంది. ప్రవరుడు ఆమె భయాన్ని, బెదురును చూశాడు. అతనిలో ఏ కలవరపాటు లేదు గనక ఆమె తనను చూసి ఎందుకు తత్తరపాటు పడుతోందో అర్థం కాలేదు. అందుకే అడిగాడు. యవ్వతెవీవు భీతహరిణేక్షణ, యవ్వతెవీవు భీతహరిణేక్షణ, ఒంటి చరించదు తోటలేకివ్వన భూమి, భూసురుండ ఏ ప్రవరాఖ్యుడ త్రోవ తప్పితిన్, క్రొవ్వున ఇన్నగాగ్రమున కొంచను దెంచి పురంబుజేర ఇంకెవ్విరిగాంతు, తెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగున్. భయపడుతున్న లేడి కళ్ళ లాంటి కళ్ళు గలదానా, ఒంటరిగా ఈ వనభూమిలో సంచరిస్తున్నావెందుకు? నేను ఒక బ్రాహ్మణుడిని, నా పేరు ప్రవరుడు. నేను ఈ హిమాలయాలు చూద్దామని వచ్చాను. కానీ నేను దారి తప్పాను. పురానికి వెళ్ళే మార్గం ఏటో చెప్పు, నీకు శుభం జరుగుతుంది అని వేడుకున్నాడు. ఆ మాటలు విని పక్కున నవ్వింది వరూధిని. అతనితో చమత్కారంగా మాట్లాడింది, మేళమాడింది. ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర, ఏకాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులాగింతియగాక, నీవెరుంగవే మునువచ్చిన త్రోవ చొప్పు,
నీకింత భయంబులే కడుగ ఎల్లిదమైతిమే మాటలేటికిన్. ఇంత పెద్ద పెద్ద కళ్ళున్నాయి, ఆ మాత్రం తోవ తెలీదా నీకు? బ్రాహ్మణోత్తమ, ఒంటరిగా ఉన్న జవరాండను చూడటానికి ఇదో నెపం కాకపోతే నిజంగా నువ్వు వచ్చిన దారి నీకు తెలీదా? ఏమాత్రం భయం లేకుండా ఇలా అడుగుతున్నావంటే స్త్రీలంటే నీలో ఉన్న చులకన భావం వల్లనే కదా అంది వరూధిని. ఆ అప్సరస కన్యకు అప్పటికే తొలిచూపులోనే ఆ ప్రవరుని మీద మనసు అయింది. అందుకే నేను ఒంటరిగా ఉన్నాను అన్న సంకేతాన్ని అందించింది. ఆ తర్వాత అసలు విషయాన్ని బాహటంగానే ఇలా చెప్పింది, నిజం దాచకుండా. నిక్కము దాపనేల ధరణీసుర నందన, ఇంక నీపైన్ చిక్కే మనంబు నాకు, నన్ను చిత్తజుబారికి నప్పగించదో, చొక్కి మరంద మధ్యముల చూరలన్ పాటల పాడు తేంట్ల సొంపెక్కిన ఎట్టి పువ్వు పొదరిండ్లను కౌగిట గారవించదో అని అంది. ఓ ధరణీసురనందన, నా మనసు నీపై చిక్కుకుంది. నన్ను మన్మధునికి అప్పగిస్తావో లేక పువ్వు పొదరిళ్లలో కౌగిలించి నన్ను గారాం చేస్తావో నీ ఇష్టం అని కూడా అంది. దాంతో ప్రవరుడు ఆమెకు ధర్మప్రబోధం చేయటం మొదలుపెట్టాడు. ఓ అప్సరసా శిరోమణి, నేను ఏకాగ్రతతో నిత్యాగ్నిహోత్రం చేసుకునే బ్రాహ్మణుడిని, పరబ్రహ్మనే ఆనందో బ్రహ్మ అని భావించేవాడిని. నా అంతర్బుద్ధిని ఊహించు. తరుణి, నేను రేపు మాపులు చేసే హవ్యముల చేత తృప్తి చెందే అగ్నిదేవుని కరుణాదృష్టి గురించి నీకు తెలుసా? నాకు సమిధలు, దర్భలు, అగ్నులు ప్రియమైనట్టుగా మరేమీ ప్రియములు కావు. ఇలాంటి తుచ్చ సుఖాల గురించి నాకు చెప్పకు అనగానే వరూధిని నోటి వెంట మాట రాలేదు. హృదయం చల్లనై పద్మం లాంటి ముఖం వెలవెలా పోయింది. కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతుండగా కొంత గద్గదికమైన స్వరంతో అక్కటా అనుకొని అతనితో ఈ విధంగా వాదించింది. బ్రాహ్మణోత్తమ, మీ జపతపములు, హోమములు ఇవన్నీ మాలాంటి అప్సరసలతో స్వర్గసుఖాలను పొందటానికే కదా. ఆ స్వర్గసుఖమేదో ఇక్కడ సశరీరంగా నాతో పొందరాదా? అసలు పరబ్రహ్మము అంటే ఇంద్రియ సుఖమే కదా. ఆనందో బ్రహ్మ అన్న వేదవాక్యానికి అర్థం అదే కదా అని ప్రవరునితో వాదించింది. సమాధానంగా ప్రవరుడు, నాకు అరణులు, దర్భలు, అగ్ని ఇవి ప్రియమైనట్టు అన్యములు కావు అని వాదించాడు. శరీర సుఖములు తుచ్చమైనవి అని హితబోధ చేశాడు. నాకింటికి దారి చూపించు అని మళ్ళీ అదే మాట అన్నాడు. దాంతో కొంచెం స్పర్శ సుఖం అందిస్తేనైనా దారికొస్తాడేమోనని బాహుమూలాలు మెరిసిపోతుండగా, పాలిళ్ళు పొంగారుతుండగా, కామోద్రేకంతో మోహాధిక్యతతో నీవీ బంధము ఊడగా, కొప్పు ముడి విడిపోగా, వేడి నిట్టూర్పులు విడుస్తూ వేగంగా వెళ్ళి అతన్ని కౌగిలించుకొని మోవిని మోవి వద్ద చేర్చి చుంబించబోయింది. ఈ చర్యను కవి ఇలా వర్ణించాడు. ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో పాలిండ్లు పొంగారన్ పై అంచుల్ మొగవగా కౌగిలించి అధరం బాసింప హా శ్రీహరి అంచున్ బ్రాహ్మణుండు ఓరమోమిడి తదీయాంశద్వయం బంటి పొమ్మంచు ద్రోచన్ కలంచుని సతులమాయల్ ధీరచిత్తంబులన్. ఆ విధంగా ప్రవరుని కౌగిలించుకొని చుంబించబోగా అప్పుడు ప్రవరుడు హా శ్రీహరి అంటూ ముఖం పక్కకు పెట్టి ఆమె భుజాలను పట్టుకొని పక్కకు త్రోసేశాడు. ఆ చర్యతో వరూధిని మనసు గాయపడింది. దుఃఖం కట్టలు తెంచుకుంది. తన కన్నీరుతోనైనా కరిగిపోతాడేమోనని ఆశించింది. ప్రవరుడు ఆమె కౌగిలించుకోవటం వల్ల తన వంటికి అంటిన జవ్వాదిని కడుక్కున్నాడు. అప్పుడు వరూధిని ఉక్రోషంతో ఇలా అంది. పాటునకింతులోర్తురే కృపారహితాత్మక, నీవు త్రోవ ఇచ్చోట భవన్న కాంకురము సోకే కనుంగొనుము అంచు చూపే ఆ పాటల గంది వేదనన పంబిడి ఏడ్చే కలస్వనంబుతో మీటిన విచ్చు గుబ్బ చనుమిట్టల అశ్రులు చిందువందగన్. ఇలా నన్ను నెట్టి కింద పడేశావు. నీ ఈ చర్యకు స్త్రీలు ఎలా ఓర్చుకుంటారని అనుకున్నావు? నువ్వు తోస్తున్నప్పుడు
నీ చేతి వేళ్ల గోరు గుచ్చుకొని ఇక్కడ గాయమైంది చూడు అని చూపుతూ పాటలగంది అయిన వరూధిని బాధను నటిస్తూ కంటి నీరు చనుకట్టుపై పడేలా కోకిల స్వరంతో ఏడ్చింది. తన ఏడుపు చూసి అయినా జాలిపడి తనను కరుణిస్తాడేమోనని ఆ విధంగా చేసింది. అందుకే కృపారహితాత్మక, దయలేనివాడా అని ముందే అంది. అయినా కరగలేదు ఆ బ్రాహ్మణోత్తముడు. పైగా అటు తిరిగి త్రేతాగ్నులలో ఒకడైన గార్హపత్యాగ్నిని చేతులు జోడించి ప్రార్థించి, నేను త్రికాలాలలో నిన్ను వెలిగించి పూజించే నిష్ఠా గరిష్ఠుడిని అయితే నన్ను మా అరుణాస్పదపురం చేర్చు అని వేడుకున్నాడు. అప్పుడు అగ్నిదేవుడు అతను కోరినట్టే ఆ ప్రవరుడిని అరుణాస్పదపురం చేర్చాడు. అప్పుడు అల్లసాని పెద్దన వరూధిని తనను తాను ఉద్దేశించి ఇలా అనుకుంది. ఎంత తపంబు చేసి జనియించిన వారకు మర్త్యభామినుల్ కాంతుడు అవగ్నశేషినను గాయము వాయుదురే అమర్చనై చింతల వంతలంచిలికి సిగ్గరితిన్ మృతిలేని నాదు చెల్వింతయు శూన్యగేహమున నెత్తిన దీపిక ఎయ్యనక్కట. మానవ కాంతలు ఎంతటి తపస్సు చేసి పుట్టారో కదా. పతి అలక్ష్యం చేసినా ఆ గాయాన్ని మానుపుకుంటారు. నేను అప్సరసకాంతనై చింతలు వంతలు అనుభవించి సిగ్గులేని దాననయ్యాను. మరణం లేని నా అందం శూన్యమైన ఇంట్లో నెత్తిన దీపంలా నిరర్ధకమైంది అని అనుకుంది. సూర్యాస్తమయం అయి సంధ్యాసమయం అయింది అంటూ విషాదభరితంగా మనుచరిత్రలోని ఈ వరూధిని ప్రవరాఖ్యుల కథను ముగించాడు కవి. తర్వాతి భాగంలో పూర్వం వరూధిని ప్రేమించి ఆమె తిరస్కరించటంతో సమయం కోసం పొంచి ఉన్న ఒక గంధర్వుడు మాయాప్రవరుని వేషంలో వచ్చి అచ్చం తనలాగే మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఆమెను మోసపుచ్చడం, ప్రవరుని కోసం విరహంతో వేగిపోతున్న వరూధిని అతనే నిజమైన ప్రవరుడనుకొని అతనికి సర్వస్వాన్ని అర్పించటం, ఫలితంగా వాళ్లకు స్వరోచి అనే కొడుకు పుట్టడం, అదంతా వేరే కథ. అదే స్వరోచిష మనుసంభవం అని మనుచరిత్రకు మరో పేరు ఉండటానికి కారణం. ఇప్పుడు నడుస్తున్నది రెండవ మనువు అయిన స్వారోచిష మనువు పేర నెలకొన్న మన్వంతరమే. అయితే ఇక్కడ వరూధిని విషయంలో జరిగిన మరో విషాదం ఏమిటంటే, ఆ మాయాప్రవరుడు కూడా వరూధినితో కొంతకాలం భోగాలు అనుభవించిన తర్వాత ఆమెను వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోవటం. అయితే అతను మాయాప్రవరుడని వరూధినికి జీవితాంతం తెలియలేదు. దాని కారణానే ఆమెకు స్వరోచి అనే జ్ఞాని అయిన కొడుకు పుట్టాడు. ఇదండి వరూధిని ప్రవరాఖ్యుల కథ. విన్నారు కదా, చక్కటి కథ, విరసంపైన పద్యాలు కదండి. ప్రబంధాలలో ఉండే రసం, శృంగారం, ఇవి కాక వర్ణనలు. ఆ విధంగా మనుచరిత్ర రామాయణం మహాభారతాల తర్వాత అంత గొప్ప కావ్యంగా సాహితీ ప్రపంచంలో నిలిచిపోయి కవి అయిన అల్లసాని పెద్దనకు ఎంతో పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది. పురుషులలోని పరస్త్రీ విముఖతకు ప్రవరాఖ్యుడు ఇప్పటికీ ప్రతీకగా పెట్టింది పేరుగా నిలిచాడు. ఆడవాళ్లతో మాట్లాడటానికి కూడా విముఖతను చూపించే వాళ్లను వాడేమన్నా ప్రవరాఖ్యుడా అని అంటారు. అంత గొప్పగా కావ్యలోకంలో కలకాలం నిలిచిపోయేలా ఆ పాత్రను తీర్చిదిద్దాడు అల్లసాని పెద్దన మహాకవి అని చెప్తూ ఈ ఆదివారం నాటి ఈ పౌరాణిక కథను ఇంతటితో ముగిస్తున్నాను. ఇంతవరకు చాలా ఆసక్తిగా ఈ కథను విన్న మీ అందరికీ ధన్యవాదాలు. మంగళం మహత్.